ఇంట్లో నుంచి బయటికి పోయి మళ్ళా పైలంగా ఇంటికి వచ్చేదాకా గ్యారంటీ లేదు. ఈ వానకాలం అయితే ఇంకింత డౌటు. చిన్నపాటి వానకే సిటీల రోడ్లన్నీ ఘోరంగా తయారైనాయి. అది కాకుండా పిల్లర్ల కోసం దొవ్విన పొక్కలు ఉండనే ఉన్నాయి. వాటన్నింటినీ తప్పించుకొని పోయినా ఏన్నో ఓకాడ ఇరుక్కపోక తప్పదు. అటు చూడుర్రి. ఆగో చెప్పిన కదా, రోడ్డు పక్కకు పెద్ద పొక్క, అండ్లు ఇరుక్కపోయిన కారు. నిన్న మొన్న వాన గట్టిగానే సంపింది కదా. ఆగో దాని ఎఫెక్ట్కు హైదరాబాద్ ఉప్పల్ల గడుతున్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల పక్క పంటి రోడ్డు కుంగిపోయింది. పిల్లర్ల కోసం దవ్విన గుంతలల్లా మట్టి కూరుకపోవడుతోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి మీద చాలా జాగలల్లా ఇట్లా పొక్కలు పడ్డాయి. వీటిని చూసుకోకుండా ఒక ఆయన కారేసుకొని రయ్యమని పోతుంటే ఈడికి రాగానే రోడ్డు కుంగిపోయి అందులో కారు టైర్ ఇరుక్కుపోయింది. అసలు ఈ కారిడార్ ఎన్నేండ్లు కడతారు, ఎప్పుడు కంప్లీట్ అవుతుందా కాదా? ఇది చెయ్యబట్టి ఈ రోడ్డు మీద పోయేదానికి మస్తు గోస అవుతున్నది అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసినోళ్ళు.